నమస్కారం అండి. ఈరోజు కథ. అవును, తన కల నెరవేరబోతుంది. 3 నెలల నిరీక్షణ ఫలించబోతుంది. తన పొలంలో మొలకలు రాబోతున్నాయోచ్ అని ఆనందంగా నవ్వుకుంటున్నాడు. ఏమండి నెగండి, బారెడు పొద్దెక్కిపోనాది. పొద్దున్నే బేగి నెగిసి శనగసేను మడికి నీరు కట్టాలని రేతిరి చెప్పినావు, ఇంకా నెగవేటి నెగు అన్న భార్య సత్తమ్మ మాటలతో కల నుండి ఇలలోకి వచ్చాడు అప్పారావు. మంచి కల పాడు చేసినావే అంటూ భార్య సత్తమ్మ మీద విసుక్కుంటూ లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువుకు బయలుదేరాడు అప్పారావు. చెరువు నుండి వచ్చి ముఖం కడుక్కుని భార్య ఇచ్చిన టీ తాగి, నేను మడికి నీరు కట్టడానికి వెళ్తున్నాను, నువ్వు బేగి ఇంటికాడ పని తేల్చుకుని సల్లంది పట్టుకునిరా అని భార్యకు చెప్పి పొలానికి బయలుదేరాడు అప్పారావు. ఎన్నో ఏళ్లుగా భూమాతనే నమ్ముకుని బతుకుతున్న తనకు కొద్ది నెలల కింద ఒక వింత అనుభవం ఎదురైంది. అదేమిటంటే, అతను చాలాసార్లు విత్తనాలు నాటి నీరు పెట్టినా ఆ మడిలో మొలకలు రావడం లేదు. ఆ విషయమే గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులు వచ్చి పరిశోధన చేసి మట్టి నమూనా తీసుకెళ్లడం జరిగింది. 3 నెలలు గడిచిన కారణాలేమిటో వాళ్ళు చెప్పడం లేదు. ఆ ఆలోచనలతో నేను నిద్రపోయినట్టున్నాడు. అందుకే అలా కల వచ్చింది. మరోమారు వేరుశనగ విత్తనాలు నాటి నీరు కట్టి ప్రయత్నం చేద్దామని పొలానికి బయలుదేరాడు. దారిలో సత్తారావు టమాటా పళ్ళు తీసుకుని వస్తున్నాడు. అన్నా, మళ్ళా శనగసేనికి నీళ్లు కట్టడానికి వెళ్తున్నావా అని పలకరించాడు. అవును అని ముభావంగానే ఊ అన్నాడు. సంవత్సరం క్రితమే 50,000 రూపాయలు ఖర్చు చేసి ఆమడిలోనే నీటి వనరు కోసం బావి తవ్వి కట్టించాడు. మరో 50,000 పెట్టుబడి పెట్టి కరెంటు మోటార్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నీటి వనరు ఉంటే ఒక సీజన్లో కూరగాయలు, వేరొక సీజన్లో అపరాలు లాంటి పంటలు పండించుకోవచ్చు అన్న ఆశతో. కానీ ఎన్నిసార్లు తడికట్టినా మొలకలు రాకపోవడానికి కారణం ఏంటో తెలియక దిగులు ఒకవైపు, ఇతరులు కూరగాయలు పండించుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు అన్న దుగ్ధ మరోవైపు అతన్ని మనసును స్థిమితంగా ఉండనీయడం లేదు. ఆలోచనల అలజడిలో అడుగులు జాడ తెలియకుండా మడి దగ్గరికి చేరుకున్నాడు అప్పారావు. కరెంటు పరిశీలించి మోటారు ఆన్ చేసి నీటిని మడిలోకి విడిచిపెట్టి మడి అంతా నీరు కలిసేట్టు అడ్డులు తొలగిస్తూ నీరు బయటకు పోకుండా పరిశీలించి గడ్డపారతో మట్టిని తవ్వి అడ్డుకట్ట వేస్తున్నాడు. తాతయ్య, మన తాతమ్మకు ఆవు పొడిచేసింది. తాతమ్మకు దెబ్బలు తగిలాయి, రక్తం కూడా వస్తుంది. త్వరగా రా తాతయ్య అంటూ ఆయాసపడుతూ చెప్పాడు పరిగెత్తుకు వచ్చిన 9 ఏళ్ల మనవడు శ్రీధర్. అయితే నన్నేటి చేయమంటావురా? ఇంటికాడ మీ చిన్నతాత ఉన్నాడుగా, వెళ్ళి ఆడితో చెప్పు. అది కాదు తాత, తాతమ్మకి శానా రక్తం కారిపోతుంది, ఆసుపత్రికి తీసుకెళ్దాం రా తాత, తొందరగా. చెబుతుంటే నీకు కాదేటిరా? పొలంలో మొలకలు రాక నాన్ను ఏడుస్తుంటే మధ్యలో నీ గోలేంట్రా? మడికి తడి కట్టడం అయిపోయినాక వస్తాను, నువ్వు వెళ్ళు. అది కాదు తాత. ఒరే, నేనొత్తాను గాని నువ్వు వెళ్ళే అంటూ కోపంతో శ్రీధర్ని దూరంగా తోసేశాడు. కిందపడ్డవాడు లేచి ఒంటికి అంటిన దుమ్ము దులుపుకుని ఊరిలోకి పరిగెత్తుకొచ్చి చిన్నతాత నాయనమ్మల దగ్గరికి వెళ్ళి తాతమ్మ విషయం చెప్పాడు. అందరూ చీకొట్టారు, చిదరించుకున్నారు. ఎందుకు అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో, తాతమ్మ చేసిన తప్పేమిటో ఆ చిన్ని బుర్రకు తోచక ఏడ్చుకుంటూ తిరిగి తాతమ్మ దగ్గరికి వచ్చాడు. అప్పటికే అందరూ గుమిగూడి మాయదారి ఆవు ముసలమ్మని కుమ్మేసిందే, దానికేమి పోయే కాలం వచ్చిందో అని ఒక అమ్మ ఉవాచ. ఏటిసే తాము నెగిసిన ఎలా ఈసేక ఇవాళ నెగ్గానే ఎవల ముఖం చూసిందో ఏటో ఇలాగైంది. ఇంకో అమ్మలక్క ఓదార్పు. ఒరే, ఆ డాటా సినిమా స్థలం ఉన్నాడగల పిలండ్రా, మరో పెద్దరికం పిలుపు. ఇంతలో ఆ మాట విన్న మునిమనవుడు శ్రీధర్ డాక్టర్ సింహాచలంని పిలవడానికి వెళ్ళాడు. అతని పేరు సింహాచలం కాస్త పశు వైద్యం తెలుసుకున్నాడు. మనుషులు కూడా ప్రాథమిక చేసే కొద్దిపాటి నైపుణ్యం సంపాదించుకున్నాడు. అందుకే అతన్ని మా ఊర్లో అంతా అతన్ని డాక్టర్ సింహాచలం అని పిలుస్తారు. మా గ్రామం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరం ఉంది. చిన్న చిన్న జ్వరాలు, బాధలకి అత్యవసరంగా అందుబాటులో ఉన్న అతని వైద్యానికి అలవాటు పడ్డారు. తీవ్ర సమస్య అయితే పట్టణానికి తీసుకెళ్తారు. ఇప్పుడంటే రోడ్లు, రవాణా, సమాచార సౌకర్యాలు మెరుగుపడ్డాయి కాబట్టి ఎక్కువ మంది వైద్యానికి పట్టణానికి వెళ్తున్నారు. ఆ సౌకర్యాలు లేని కాలంలో ఊర్లోకి వచ్చి వైద్యం చేసిన వారు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ మాత్రమే. అప్పటి కల్మషం లేని మనుషులకు బాధలకు బాపేవాడే డాక్టర్, ఆపదను గట్టించేవాడే దేవుడిగా భావించేవారు. నెగండి డాక్టర్ వచ్చాడు ఎవరో అన్నారు. అందరూ దూరంగా జరిగారు. అందరూ దూరంగా ఉండండి, కాస్త ఆవిడికి గాలి తగలనివ్వండి అన్నాడు డాక్టర్. ఆమెను పరిశీలించాడు. తలకి దెబ్బ ఎలా తగిలింది ముసలమ్మ? కాలు ముడుచుకోవడానికి నీ కాళ్ళం కాసి ఎల్లొత్తుంది కాబోలు. మాయదారావు పరిగెత్తుకొచ్చి గుద్దేసినాది. ముసలమ్మ అల్లంత దూరాన్ని పడిపోనాది. తల కాలువగట్టుకు తగిలేసినట్టుంది, కన్నం పడిపోనాది అంది ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ఒక అమ్మ. రక్తం వచ్చిన ప్రదేశం కాటన్తో శుభ్రం చేశాడు. ఒక ఇంజెక్షన్ చేశాడు. చిన్న దెబ్బే, ఏమీ పర్వాలేదు, తగ్గిపోతుంది. 1 గంట తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ సింహాచలం. ఆ తాతమ్మ పేరు గౌరమ్మ. ఆమె వయసు సుమారు 75 సంవత్సరాలు ఉంటాయి. భర్త చనిపోయి 7 ఏళ్ళు అయింది. గౌరమ్మకు 3 కొడుకులు, 1 కూతురు. అందరినీ పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు, పేరంటాలు ఉన్నంతలో ఒంటి చేత్తో ఘనంగానే చేసింది.
వాళ్ళకి పిల్లా జిల్లా పుట్టారు. అంతవరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఇల్లు కోడళ్ల మధ్య వచ్చిన విభేదాలతో రోజు గొడవలు పడి కలిసి ఉండడం కంటే విడిపోయి ఎవరి కుటుంబ బాధ్యతను వారు చూసుకోవడం ఉత్తమమని, ఎవరి భార్యాబిడ్డలతో వారు ఉండడం మేలనుకొని ఉన్న భూములను గ్రామ పెద్దల సమక్షంలో వాటాలు వేసుకున్నారు. వాటాలు పంపకాలకి గ్రామ పెద్ద మనుషులను పిలిపించారు. రెండు కొడుకు వేరే ఊరు ఇల్లరికం వెళ్ళిపోయాడు. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవడం జరిగింది. ఊళ్ళో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఇల్లరికం వెళ్ళిన కొడుకును కూడా రప్పించారు. మొదటగా ఇల్లరికం కొడుకును అభిప్రాయం అడగగా నాకు ఏ వాట అవసరం లేదని తేల్చి చెప్పేశాడు అతను. తల్లిదండ్రులను ఎవరు చేసుకుంటారో చెప్పండని ఊళ్ళో ఉన్న ఇద్దరు కొడుకులను అడిగారు. ఇద్దరు ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారు. ఇద్దరిలో ఒక్కరూ తల్లిదండ్రులను చూసే బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా లేరన్న విషయం పెద్ద మనుషులకు అర్థమైపోయింది. తండ్రి కృష్ణంనాయుడు వైపు చూశారు. ఇన్నేళ్లుగా తమ రక్త మాంసాలు పంచి పెంచిన కొడుకులు తమపై చూపుతున్న ప్రేమను తట్టుకోలేక మీకు ఎలా నచ్చితే అలాగే కానియండి అన్నాడు. ఇల్లరకం వెళ్ళిన రెండో కొడుకు ఎటువంటి భాగాన్ని కోరలేదు. ఉన్న ఒక ఆడపిల్లకి 1/2 ఎకరా భూమి ఇవ్వండి అని తండ్రి ప్రాధేయపడి చెప్పిన ఇద్దరు అన్నదమ్ములు అందుకు ససేమిరా అన్నారు. చేసేదేమీ లేక ఉన్న స్థిర చరాస్తులను 3 సమాన భాగాలుగా విభజించారు. ఇద్దరు కొడుకులకు చెరువు వాటా, తల్లిదండ్రులకు ఒక వాటా. తల్లిదండ్రుల తదనంతరం 3వ వాటా ఇద్దరు కొడుకులు సమానంగా పంచుకునే విధంగా కాగితాలు వ్రాయించి సంతకాలు చేయించి సాక్షులుగా పెద్ద మనుషులు సంతకాలు చేసి ఎవరి కాగితాలు వారికి అందజేయడంలో విభజన ముగిసింది. తల్లిదండ్రుల పెంపకం బాధ్యతను స్వీకరించడంలో చిన్న బుద్ధి చూపించిన ఇద్దరు కొడుకులు తండ్రి కష్టార్జితంతో కట్టించిన 2 ఇళ్లను చెరొకటి తీసుకుని వీధి వైపు ఉన్న ఒక గదిని మాత్రం వారు ఉండడానికి కేటాయించి వారి పెద్ద మనసును చాటుకున్నారు. ఆ గదే వాళ్ళకి బాత్రూమ్, బెడ్రూమ్, కిచెన్ రూమ్గా మారింది. భర్తతోడు ఉన్నంత వరకు పెద్దగా ఒంటరితనం గౌరమ్మను బాధించలేదు. భర్త పోయిన తర్వాత కూడా ఒంటరి తల్లిని ఆదరించకపోగా ఒక్కదానికి వాటా ఎందుకు, గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ బియ్యం ఖర్చులకు పింఛను వస్తుంది కదా అని ఇచ్చిన భూమిని లాగేసుకున్నారు. పోనీలే తన పిల్లలే కదా అని తల్లి మనసుకు సర్ది చెప్పుకుంది. డాక్టర్ సింహాచలమే కావలసిన వైద్యం అందిస్తున్నాడు. ఏ డబ్బులు ఆశించకుండా మానవతా దృక్పథంతో. దెబ్బలు తగిలి 2 రోజులైనా ఇద్దరు కొడుకులు కానీ కోడళ్ళు కానీ మనవరాండ్లు కానీ చూడడానికి కూడా రాలేదు. ఒక్క శ్రీధర్ తప్ప. ఎందుకో తెలియదు తాతమ్మ మీద వాడికి అంత ప్రేమ అనుకుంది. ముష్టిముండలకి ఏం పోయే కాలమే. ముసలమ్మకి దెబ్బలు తగిలి 2 రోజులైతే కనీసం పలకరించడానికి కూడా ఒక్కరు రాలేదు అని అమ్మలక్కలు వీధి కొళాయి దగ్గర చెవులు కొరుక్కుంటున్నారు. ఎవర్తే లం మా బతుకుల గురించి మాట్లాడేది. గురువింద గింజకి తన నలుపు తెలియనట్టు మీ బతుకుల సంగతి ఎవరికి తెలియదనుకుంటున్నారు? మా గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఎవరికి తెలియదే మీ బతుకులు, మీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నాకు తలుసుకుంటే రామకీర్తనలు పాడినట్టు పాడేయగలను అంది అమ్మలక్క మాటలు చెవినపడిన గౌరమ్మ పెద్ద కోడలు సత్తమ్మ నోరుకు జడిసి కొందరు గురువింద సామెత ఎక్కడో తగిలి మరికొందరు ఊ అని మూతి 3 వంకలు తిప్పుకొని వచ్చిన పని ముగించుకుని ఒక్కొక్కరు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు తమకెందుకులే అని. అయినా ముదనష్టపు దానికి ఎలాగే వినబడ్డాయే మన మాటలు అంది ముందు మాట జారిన జాన. పాపిష్టోళ్ళ చెవులు పాము చెవుల్లా పనిచేస్తాయంటారు, అందుకే గావాలా అంది పక్కనున్న నెరజాన. 2 రోజులుగా ప్రక్కింటి ఎదురింటి వల్లే గౌరమ్మకు అన్ని సపర్యలు చేస్తూ ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ అంటూ కలిసిమెలిసి జీవించడమే పల్లెటూర్లలో ఉన్న గొప్పతనం. అమ్మకు దెబ్బ తగిలిందన్న వార్త ఎవరి ద్వారానో తెలుసుకున్న గౌరమ్మ కూతురు సుభద్ర 3వ రోజు వైజాగ్ నుంచి వచ్చింది. 2 రోజులు తల్లి దగ్గరుండి సపర్యలు చేసింది. ఒక్క అన్నదమ్ముడు కానీ వదినలు కానీ ఎప్పుడొచ్చావు తిన్నావా అని కానీ 2 రోజుల్లో ఏ ఒక్కరు సుభద్రమ్మను పలకరించను కూడా పలకరించలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో ఒకరికి కష్టం వస్తే మిగతా వారు ఇంటి పనులు చూసుకునేవారు. మరిప్పుడు ఒంటరి కుటుంబాలు. ఇంటి లేకుంటే ఇల్లు గడవని పరిస్థితి. తన భర్త బిడ్డలను వదిలి వచ్చి 2 రోజులైంది. ఇక్కడ పరిస్థితి చూస్తే అమ్మ చాలా నీరసంగా ఉంది. తన పనులు తాను ఒంటరిగా చేసుకోలేని గతి. అన్నదమ్ములు అమ్మను కనీసం చూడడానికి కూడా రాలేదాయే. ఇలాంటి నిరాదరణ నిస్సహాయ పరిస్థితిలో అమ్మని విడిపెట్టి వెళ్ళడానికి సుభద్ర మనసు అంగీకరించడం లేదు. చెడి చెల్లెలింటికి ఆదరణ కరువై అల్లుడింటికి వెళ్ళకూడదు అంటారు. అందుకని అమ్మ తనతో రావడానికి అంగీకరించుకున్న తప్పనిసరి నిర్బంధపు పరిస్థితులు అమ్మను రేపు పొద్దునే తనతో పాటు వైజాగ్ తీసుకెళ్లడానికి ఒప్పించింది. ఆ సాయంత్రమే సచివాలయం నుండి ఒక ఉద్యోగి వచ్చి మట్టి నమూనా రిపోర్టు అప్పారావుకు అందచేశాడు. అది అధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో పొరలు దెబ్బతిన్నాయి. అందువలన నీటిని నిల్వ ఉంచుకునే శక్తి కోల్పోయింది అని ఆ రిపోర్టు సారాంశం. మరి దీనికి పరిష్కార మార్గం లేదా? ఏటి చెయ్యాలో చెప్పండి బాబు అని అడిగాడు అప్పారావు అధికారులని. పరిష్కారం లేకే ప్రతి సమస్యకు ఒక
పరిష్కారం తప్పకుండా ఉంటుంది. సుమారు 2 అడుగుల వరకు ఆ మడిలో మట్టిని తవ్వి తీసేసి కొత్త మట్టిని పోసి రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వేసినట్లయితే మరలా పొలంలో మొలకలు రావచ్చు అన్నారు వాళ్ళు. అలాగా అన్నాడు ఆనందంగా అప్పారావు. అవును, రసాయనిక ఎరువులు కాలుష్యం వలన ఇలా జరిగింది అని చెప్పి సచివాలయం ఉద్యోగి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, నా సమస్యకు పరిష్కారం ఇన్నాళ్లకు దొరికింది. రేపే ఆ మడిలో మట్టిని తవ్వే పని ప్రారంభించాలి అని నిర్ణయించుకుని ఆ రాత్రి ఆనందంగా నిద్రపోయాడు అప్పారావు. మర్నాడు ఉదయాన్నే తొందరగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని మట్టి తవ్వడానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఇంతలో వైజాగ్ వెళ్ళడానికి బయలుదేరిన అమ్మ, సుభద్ర ఎదురయ్యారు. వాళ్ళెవరో తనకు పరిచయం లేని మనుషులు అన్నట్లుగా చూసి చూడనట్లుగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు అతను తన పని మీద. కొడుకులు ఆదరణ లేక అల్లుడింటికి వెళ్ళవలసి వస్తుందని సగం ప్రాణంతో చచ్చి ఉన్న ఆ తల్లికి అన్నీ తానే పెంచిన కొడుకు ఇలాంటి సమయంలో కూడా నోరారా అమ్మ అని పిలవలేని కుసంసార్గా మారిపోయాడా అన్న బాధతో ఉన్న సగం ప్రాణం చచ్చి జీవచ్చలంలాగా మిగిలింది. అవును, రసాయనిక ఎరువులు కాలుష్యం ఆ మడిలో తడిని ఆర్పేస్తే స్వార్థమనే కాలుష్యం అప్పారావు మదిలో మానవత్వపు తడిని ఆర్పేసింది. ఆటో ఎక్కబోతుంటే తాతమ్మ అంటూ పరిగెత్తుకొచ్చాడు మునిమనవుడు శ్రీధర్. ఎప్పటిలాగే వాడి చేతిలో 10 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కో అని అంటూ ఉండగా, తాతమ్మ నాకేమీ వద్దు, ఇందా నువ్వే పళ్ళు ఏమైనా కొనుక్కో అని ఇన్నాళ్ళు తాతమ్మ ఇచ్చిన డబ్బుల్లో పొదుపు చేసుకున్న వాటి నుంచి తెచ్చిన 200 నోట్లు తాతమ్మ చేతిలో పెట్టాడు. ఆప్యాయతగా దగ్గరకు తీసుకుని ముద్దు పెడుతూ, నీకున్నపాటి ప్రేమ కూడా నా కొడుకులకు లేకపోయిందా అన్న బాధతో కన్నీళ్లు జలజలా రాల్చింది ఆ ముసలమ్మ. బాయి తాతమ్మ, జాగ్రత్త అని మునిమనవుడు టాటా చెబుతుంటే ఆటో ముందుకు కదిలింది. ఇప్పుడు కూడా ఆమెలో అమ్మ మనసు మెలిపెట్టిన బాధతో మూలుగుతుంది. ఎందుకో తెలుసా, కొడుకులు తనను నిర్దయంగా వదిలేసినందుకు కాదు, వారి పెంపకంలో పెరుగుతున్న మనవళ్ళు కూడా తాతలు తండ్రుల లక్షణాలకు వారసులుగా మారితే వృద్ధాప్యంలో తన కొడుకుల గతి ఎలా ఉండబోతుందో అని ఊహించుకున్న భయంతో. ఎందుకంటే అమ్మ గుండెలో ప్రేమ అనే తడి ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది కనుక. తడి ఆరిన ఆ పొలంలో రేపటి రోజున మొలకలు రావచ్చన్న ఆశతో అప్పారావు పొలంలో మట్టిని తవ్వుతున్నాడు. రేపటి ఏదో ఒక రోజున తన కొడుకుల మదిలో తడి ఆరిపోయిన మానవత్వపు విలువల మొలకలు మళ్ళీ చిగురించకపోతాయా అన్న ఆశతోనే గౌరమ్మ తన జీవనయాత్రను ప్రస్తుతానికి కూతురు సుభద్ర వద్దే కొనసాగిస్తుంది. తల్లిదండ్రుల సేవకు మించిన పరమపూజ, దైవ దర్శనం ఈ ప్రపంచంలో మరొక్కటి లేదు అన్న గరికిపాటి వారి ప్రవచనం అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల పక్కనే ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం మైక్ సెట్ నుంచి వినబడుతోంది. కానీ వినే ఓపిక, తీరిక ఎవరికుంది? ఒకవేళ విన్నా ఆచరించాలన్న కోరిక ఎంతమందిలో కలుగుతుంది చెప్పండి? ఎప్పటిలాగే అమ్మ అయ్యకు ఒక పూట గెంజిపోయని వారు కూడా పరమనిష్టలో ప్రదక్షిణలు, పొర్లుదండాలు పెడుతూ తమ కోరికలు తీర్చమని దేవుణ్ణి వేడుకుంటున్నారు. వేచి చూద్దాం మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఆ దేవుని తీర్పు, ఈ మనిషిలో కలిగే మార్పు.